ఇది లాభదాయకమైన ట్రేడింగ్ సైకాలజీకి సంబంధించిన ఖచ్చితమైన సారాంశం. ట్రేడింగ్లో స్థిరమైన లాభాలు రావాలంటే ఏదో అదృష్టం లేదా ఉక్కులాంటి నరాలు అవసరం లేదని, ఒక ఖచ్చితమైన డేటా ఆధారిత ప్లాన్తో మన ఎమోషన్స్ను ఎలా కంట్రోల్ చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది, అసలు ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేయడమంటే కళ్లకు గంతలు కట్టుకుని బిజీగా ఉన్న హైవేని దాటడమే. లక్కు బాగుండి 1-2 సార్లు బతికిపోతాం, కానీ లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే కదా. మార్కెట్ ఎటు వెళ్తుందో తెలియనప్పుడు భయం వేయడం చాలా సహజం, కానీ ఆ భయాన్ని దాచిపెట్టి ధైర్యంగా ఉన్నట్లు నటించడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఇక్కడ అసలు ప్రాబ్లం మీ ఎమోషన్స్ కాదు, సరైన ప్లాన్ లేకపోవడం. రెండవది, ఆ కళ్లగంతలు విప్పేసి స్పష్టంగా చూడాలంటే మనం ఒక పద్ధతికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మార్కెట్ అనేది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, కానీ మీ ట్రేడింగ్ రూల్స్ మాత్రం ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండాలి. మార్కెట్ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ముందే అనుకున్న రూల్స్ని మాత్రమే ఫాలో అవ్వాలి. నాకిలా అనిపిస్తోంది లేదా ఇలా జరుగుతుందేమో అని ఎమోషన్స్తో డబ్బులు పెడితే అది ట్రేడింగ్ అవ్వదు, పక్కా గ్యాంబ్లింగ్ అవుతుంది. చివరగా, మరి ఆ రూల్స్ మీద మనకి నమ్మకం ఎలా వస్తోంది? మీరు అనుకున్న స్ట్రాటజీని కనీసం ఒక 50 నుండి 100 పాత ట్రేడ్స్లో బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. దీర్ఘకాలంలో మీ సిస్టమ్ పనిచేస్తుందని డేటా నిరూపించినప్పుడు మీకు ఎలాంటి అదనపు ధైర్యం అక్కర్లేదు. సిస్టమ్ మీద నమ్మకం ఉన్నప్పుడు మీ ఫోకస్ అంతా అనవసరమైన డౌట్స్ మీద కాకుండా దాన్ని పక్కాగా అమలు చేయడం మీదే పెట్టండి. ట్రేడింగ్లో రియల్ సైకాలజీ అంటే ఎమోషన్స్ లేని రోబోలా మారడం కాదు, 100 సార్లు టెస్ట్ చేసిన సిస్టమ్ని నమ్మడం ద్వారా ఆ ఎమోషన్స్కి అసలు పనే లేకుండా చేయడం.